రెండు మాటలు నీకు చెప్పాల్సిందే. ఎందుకంటే ఆ రోజుల్లో లేవు, ఈ రోజుల్లో కొంతమందికి ఉంది చదువు. అందుకే దయగల దేవుడు ఉదయకాలమే కర్ర నుండి నీ దగ్గర పంపించాడు. ఫలాను పూల తోటలో ఫలాని వ్యక్తి బండి మీద కూర్చున్నాడు, ఆయనకు నా మార్గము నా మాటలు చెప్పండి. ఏ మాటలు? పరలోక రాజ్యం గురించి. ఏదో వెండి బంగారాలు సంపాదించుకోవడానికో డబ్బులు ఎలా సంపాదించుకుంటాం, తింటాం, కానీ పరలోక రాజ్యం సంపాదించుకోలేము కదా. అందుకే 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదికి వచ్చి పరలోక రాజ్యం గురించి చెప్పాడు. ఆయన కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారు మనసు పొందండి. మారు మనసు అనేది చాలా అవసరం. మారు మనసు లేకుండా మనం ఎంత జీవించినా ఏం లాభం లేదు. కులం కాదు కానీ, మతం కాదు కానీ, మారు మనసు అనగా హృదయం శుద్ధి చేసుకోవడం. ఇప్పుడు పళ్ళు తొమ్ముతున్నారు మీరు, ఎందుకు? లోపల ఉండే పాశంతా పోయి శుభ్రంగా ఉంటే నోరు టేస్ట్ వస్తుంది ఏం తిన్నా కానీ. అలాగా పాపం అనే పంకిలితం మనం కడుక్కోవాలంటే ఒక పరిశుద్ధుని రక్తం కావాలి. ఆ పరిశుద్ధుడు ఏమి పాపం లేనివాడే ఉండాలి, శాపం లేనివాడే ఉండాలి, అతడు ఈ భూమిని కలగజేసిన సృష్టికర్త ఉండాలి. అందుకే అలాంటి దేవుడు మానవ రూపముతో వచ్చి ఈ భూమి మీద మనుషులందరి ఉత్తమము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రం చేస్తుంది. యేసనగా రక్షకుడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రాణం పెట్టి శిలువ మరణం పొంది సమాధి చేయబడి 3వ దినమున సజీవుడు లేచాడు. యేసే మార్గము, సత్యం.